ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ సార్. చేసి మీ హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ సైడ్లో ఈ రేజర్ని గ్లైడ్ చేయండి. కట్స్ని అవాయిడ్ చేయడానికి కొంచెం జెంటిల్గా రేజర్ని హ్యాండిల్ చేయండి. బాడీని థరోగా క్లీన్ చేసి ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. ఆఫ్టర్ ఎవ్రీ యూజ్ రేజర్ని ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ ఆర్ రన్నింగ్ వాటర్తో వాష్ చేయండి అండ్ ఆఫ్టర్ ఇట్ దీన్ని డ్రైగా వదిలేయండి. ఈ మినీ సైజ్ రేజర్ ఒకే స్ట్రోక్తో స్మూత్ అండ్ హేజల్ ఫ్రీ షేవ్ని ఇస్తుంది. కార్వసీ బాడీ రేజర్ మినీ అనేది పోర్టబుల్. ఇది స్మాల్ సైజ్లో ఒక ట్రావెల్ కేస్తో వస్తుంది విచ్ ఇస్ క్వైట్ ఈజీ అండ్ కన్వీనియంట్ టు క్యారీ. ఇది మీ జీన్స్ పాకెట్లో కూడా ఈజీగా పట్టేస్తుంది అండ్ మీ పర్స్లో కూడా పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ఇది ఒక 5 blade స్టెయిన్లెస్ స్టీల్తో ప్రిపేర్ చేశారు విచ్ స్పెషల్లీ గివ్స్ ఎ స్మూత్ అండ్ ప్రెసిషన్ షేప్ విత్ జస్ట్ 1 stroke అండ్ దిస్ ఈస్ సేఫ్ టు యూస్ ఆన్ డైలీ బేసిస్. ఈ లూబ్రికెంట్ స్ట్రిప్లో అలోవెరా, విటమిన్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల పోస్ట్ షేవింగ్ మీ స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. దీనివల్ల బిఫోర్ షేవింగ్ మీరు ఎలాంటి షేవింగ్ ఫోమ్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. దీనికి ఉండే ఫోమ్ గ్రిప్ అండ్ 2-way పివోట్ మీ బాడీ పైన ఉండే కర్వ్స్ నుండి కూడా ఈజీగా గ్లైడ్ అవుతుంది విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఈవెన్ ఫర్ బిగినర్స్. ఇందులో యాంటీ క్లాక్ డిజైన్ ఉండడం వల్ల రైజింగ్ ఈజీగా ఈ రేజర్ నుండి మొత్తం హెయిర్ క్విక్గా రిమూవ్ అవుతుంది విచ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ హైజీన్. దిస్ కెన్ బి యూస్డ్ ఆల్ ఓవర్ యువర్ బాడీ ఇంక్లూడింగ్ హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఆర్మ్స్ ఎట్సెట్రా. వీళ్ళదే ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది, అదే కార్మసీ బిగ్నీ రేజర్. బాడీ అండ్ బిక్నీ ఏరియాస్కి డిఫరెంట్ రేజర్స్ వాడమని నేనైతే డెఫినెట్లీ అడ్వైస్ చేస్తాను. ఈ బిక్నీ రేజర్లో జాపనీస్ నానో ప్రెసిషన్ బ్లేడ్ ఉంది అండ్ దానితో 1 strokeతోనే ప్రెసిషన్ షేప్ వచ్చేస్తుంది. ఉమెన్ హైజీన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ చూశాను కానీ కార్మసీ బ్రాండ్ అనేది కంప్లీట్గా ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ వర్కింగ్ అని తెలిసింది. వీళ్ళు పీరియడ్ అండ్ ఇంటిమేట్ కేర్ ప్రోడక్ట్స్ ఫర్ ఉమెన్ని ప్రిపేర్ చేస్తారు. కార్మసీ బ్రాండ్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక ఉమెన్ కంఫర్ట్ అండ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మిస్కన్సెప్షన్స్.
యాక్చువల్లీ డ్రై షేవింగ్ వల్ల సెవరల్ స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. అందుకే షేవ్ స్టార్ట్ చేసే అట్లీస్ట్ 3 minutes ముందు స్కిన్ని వాటర్తో వెట్ చేసుకోండి. హెయిర్ షేవ్ అయ్యేప్పుడు ఇట్ గెట్స్ కట్ డౌన్ ఎట్ ద షాఫ్ట్. అలాంటప్పుడు హెయిర్ రీగ్రోత్ అయ్యేప్పుడు థిక్గా కనిపిస్తుంది. కానీ రేజర్ ఎలాంటి కలర్ని, థిక్నెస్ ఆర్ గ్రోత్ రేట్ని చేంజ్ చేయదు. షేవింగ్ ఎవ్రీడే ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ స్కిన్ అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. హౌ యూ షేవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ ఆఫెన్ యూ షేవ్. మీరు రోజు కూడా షేవ్ చేసుకోవచ్చు. Until and unless you do it correctly to safeguard your skin from irritation. Sharing blades is a huge no. Actually, blades మన స్కిన్తో నిక్ అయినప్పుడు it holds some bacteria. దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆల్సో బ్లేడ్స్ని షేర్ చేస్తే అవి ఎక్కువ డల్ అవుతాయి. అండ్ డల్ బ్లేడ్ కుడ్ లీడ్ టు ఏ హోల్ హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కార్మెసీ వాళ్ళ వెబ్సైట్లో రియల్లీ ఎక్సైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది. కార్మెసీ ప్రోడక్ట్స్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు ఆర్డర్ కార్మెసీ రేజర్స్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. ఇంకా నేను కార్మెసీ వాళ్ళ యూట్యూబ్ లింక్ని కూడా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అందులో విమెన్ కేర్ రిలేటెడ్ చాలా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంది. ట్రస్ట్ మీ, మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎంజాయ్ యువర్ లైఫ్. అండ్ ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేద్దాం. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ తాజాకి యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకసారి చూసుకోండి, ముందు అసలు చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ. సో నాకు పండుగలు అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలుసు. అంటే నన్ను ప్రేమించే వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, మా వాళ్ళందరికీ తెలుసు. బట్ ఈరోజు మాత్రం నాకు వెరీ వెరీ స్పెషల్ డే ఇన్ మై హోల్ లైఫ్ అనమాట. నేను సీరియల్స్లో చేసినప్పుడు చాలాసార్లు ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. బట్ రియల్ లైఫ్లో ఆ రియల్ ఫీల్ చూడండి, చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో రియల్గా నేను ఈరోజు బతుకమ్మని పూజించే కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట. సో అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సేమ్ కమ్యూనిటీలో ఉన్నాము. నాకైతే ఈవిడ ఫోన్ చేసి, హంస గారు మీరు తప్పకుండా రండి, మా బతుకమ్మ చేస్తాము, తప్పకుండా రండి, మార్నింగ్ 11 గంటలకే చేస్తాము అన్నారు. నేను మనకి 11 అంటే ఏంటి, షూటింగ్ ఉంటే కుదరదు, పంపించరు కదా. మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి ఆవిడ ప్లీజ్ 2 o'clockకి అన్నీ చేసి పాపం నా కోసం కొంచెం ఆ ప్రోగ్రామ్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకొని 2 o'clockకి షిఫ్ట్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బతుకమ్మ గురించి చాలా విన్నాను నేనైతే, మీకు కూడా పోను చెప్తూ ఉంటాను. ముందైతే మనం బతుకమ్మని ఏమంటారు, బతుకమ్మ అలంకారమా, పేర్చడం, బతుకమ్మని పేర్చుతాం అనమాట ఫస్ట్. సో అసలు నాకైతే సగం తెలిసింది, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, కూడా వీళ్ళందరిని అడిగి తెలుసుకుంటాను. ఓకేనా? మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఇది మాత్రం ఎందుకు స్పెషల్ అంటే ప్రపంచంలో చాలా పూజలు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం, ఒక్కొక్క పూజలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు నేనున్నా అనుకోండి, అన్ని పండుగలు నావే, కాకపోతే ఇది కూడా మీదే. ఇది కూడా మీదే. బతుకమ్మ మాత్రం ఓన్లీ తెలంగాణలో మాత్రమే చాలా గొప్పగా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. మన అందరినీ దేవుడి పటాలు పెట్టి, ప్రతిమలు పెట్టి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చూస్తాము, చేసుకుంటాము, అన్నీ జరుగుతాయి. బట్ ఎక్కడా లేని విధంగా పువ్వులకే పూజ చేసే పండుగ బతుకమ్మ పండుగ. తంగేడి పువ్వులు చాలా స్పెషల్. మీరు కనుక ఎవరైనా ఎక్కడైనా మీ ఊర్లో చూస్తే డెఫినెట్గా ఒకసారి దండం అయితే పెట్టేసుకోండి. చాలా స్పెషల్ బతుకమ్మలో. ఈరోజు 9వ రోజు చేస్తారు కదా? అవును. ఈరోజు గౌరమ్మ చేసి ఇంట్లో పెట్టుకుంటామండి. 9 రోజులు పూజ చేస్తాం. ఓకే. లాస్ట్ డే కూడా ఒకటి చేస్తాం గౌరమ్మని. అది ఇది తీసుకెళ్ళి ఆ రోజు నీళ్ళలో కలిపేస్తాం అనమాట. ఓకే. సో మనకి నిమజ్జనం లాగా. సో గౌరమ్మ అంటే ఇంట్లో పూజ చేస్తాం, తర్వాత పసుపుతో చేసే గౌరమ్మ. ఓకే. గౌరమ్మ పేర్చిన తర్వాత దీంట్లో పెట్టి. షూటింగ్ లో ఏమన్నా మిస్ అయ్యానా ఎప్పుడన్నా? షూటింగ్ లో మిస్ అయినట్టున్నా. పసుపు విడిగా చేసాం కానీ ఇందులో పెట్టాలని తెలియలేదు. మాకు ఎలాగో అప్పుడు చేస్తా. ఇవి గుమ్మడి పూలు, ఇవి బంతి పూలు, ఇవి గుమ్మడి పూలు. ఓకే.
ఇది మనకి ఇంకా అన్ని ఫెస్టివల్స్ కి ఇది గుమ్మడి పువ్వులు, ఇవి తంగేడు పువ్వులు. ఇవి ఏం ఆకులు? ఇవి తంగేడు ఆకులు. ఓకే, డైరెక్ట్ ఫ్లవర్స్ చూసాం కదా, ఇది తంగేడు ఆకులు. చూడడానికి మనకి చింత చెట్టు, చింత ఆకు లాగా ఉంది కదా. మీకు అసలు కథ తెలుసా ఎందుకు ఇలా పూజలు చేస్తారు, పూజలు చేయడం వల్ల ఏంటి అని? ఆడపిల్లల కోసమే చేస్తారండి ఇది, పుట్టిల్లు మర్చిపోకూడదని, బతుకమ్మలకైతే వస్తారని ఇట్లా ఆడపిల్లల కోసం అది ఉండాలంట. అది 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటే ఏంటి? ఆ రోజు 9 రకాల ప్రసాదాలు చేస్తారండి. 9 రకాల ప్రసాదాలు చేసి ప్రసాదాలు ఆ రోజు ఫస్ట్ కొంచెం చిన్న బతుకమ్మ చేసి అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. పెద్ద తర్వాత పేర్చుకోవచ్చు, కానీ చిన్న బతుకమ్మ చేసి దాని మీద గౌరమ్మ పెట్టి ఒడిబియ్యం కూడా పోస్తాం అనమాట. ఆ రోజు కొత్త క్లాత్ లో ఒడిబియ్యం కట్టి బతుకమ్మ మీద పెడతాం. ఇప్పుడేముంది, కామన్ గా వేరే కంట్రీస్ వెళ్ళిపోతారు కదా, అక్కడ ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి. మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పటికైతే లైక్ ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. సో స్వీట్, చాలా రోజుల తర్వాత ఎవరో నేను ఇక్కడే ఉండాలి. గుడ్. సో ఇక్కడైతే మన మహారాణులం, అదే అక్కడ వాళ్ళకి అర్థం కాదు కదా. మన ఎవరు అంటే వస్తారు, ఎవరో కళ్ళు, ఎవరెక్కడ అంటే మనుషులు వస్తారు. అక్కడ పాపం. సో ఇక్కడే ఉండాలని ఇష్టం. ఇక్కడే ఉండాలని ఉంది. అయితే ఇంకా ఇక్కడికి రావడమే ఉంటుంది కదా, అమ్మ దగ్గరికి వచ్చి చేసుకోవడం. ఓకే. సో మీ పిల్లలకు కూడా ఇలాగా, మీ కోడలికి, మీ కూతురికి ఇవ్వాలి కదా. నాకు బాగా గుర్తు, నేను చాలా చిన్నప్పుడు అన్నమాట, ఆల్మోస్ట్ 7 years ఏజ్ అప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది ఊర్లో. వెళ్తే అక్కడ పెళ్లి కూతురుని చేశారనమాట. పెళ్లి కూతురుని చేసినప్పుడు హారతికి ఏదైనా ఒక పాట పాడాలంట. పాట పాడకుండా పిల్లలు లేపకూడదు అక్కడి నుంచి. అక్కడికి వచ్చిన ముత్తైదులు ఎవ్వరూ పాట పాడరే. అడిగి 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 ఎవ్వరు పాడిన నాకు రాదు, అబ్బే నాకు రాదని ఎవ్వరు పాడలేదు. ఫైనల్గా నేను పాడా. ఆ ఏజ్లో నాకు ఆ పాట గుర్తు. ఏ పాట అయినా పాడొచ్చంట అసలు. పాటకి పాడకుండా పెళ్లి కూతుర్ని లేవకూడదు, ఏదో ఒక పాట పాడాలి. ఈ పువ్వు పేరు సీతమ్మ జడ. బతుకమ్మని పేరు చేశారు చక్క, చాలా బాగా. నేను కూడా బాగా చూశాను, అందించాను, పెట్టాను. ఆవిడ బాగా ఎంకరేజ్ చేశారు, ఫ్లవర్ పెట్టండి అని. చక్కగా చాలా బాగా అనిపించింది, కళ్ళు నిండిపోయినాయి నాకైతే. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు తీసుకెళ్ళి పూజ రూమ్లో పెడతారా? సో అక్కడ పెట్టి ఈవినింగ్ సన్సెట్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు కదా. సో ఇది కూడా మన షూటింగ్లో చెప్పాలి, చీకటి పడాలి అన్నారు మొన్న. ఎలా అయినా చేయొచ్చు. ఓకే. సో దేవుడి గదిలో పెట్టి ఇంకా సాయంత్రం అందరూ బాగా రెడీ అయ్యి, సో బతుకమ్మని తీసుకుని వెళ్ళి మా కమ్యూనిటీలో అందరు లేడీస్ వస్తారు, అందరూ బతుకమ్మలను తెస్తారు. సో అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బతుకమ్మ రెడీ అయిపోయింది, ఈ బతుకమ్మ ఆడడానికి నేను రెడీ అయిపోయాను. సో బాధ. సో ఫస్ట్ టైం రియల్ లైఫ్లో బతుకమ్మ ఆడబోతున్నాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే చక్కగా బాగా రెడీ అవుదాం అనుకున్నా, బట్ రెడీ అయ్యాను. వెళ్ళిపోదామా బతుకమ్మ ఆడడానికి? రండి, అందరూ వెయిటింగ్ అక్కడ. కమ్ కమ్.
రెడీ? థ్యాంక్ యూ. హాయ్, సూపర్. అదిగో ఇందాక ఫోటో చూపించాం కదా, క్లోజ్ అప్, జ్యువెలరీ, హాఫ్ శారీ, మ్యాచింగ్. సూపర్, గుడ్. సో ఇక్కడ అంతా చూడండి, పసుపు, కుంకుమ, చక్కగా మంచి వత్తి, ఆవు నెయ్యితో వత్తి దీపం అనమాట. వెలిగిస్తాం కదా ఇక్కడ, అక్కడ. ఓకే. కోలాటం చేయబోతున్నారు. సో చూడండి ఎంత అందంగా రెడీ అయ్యారు అందరూ, పట్టు చీరలతో, నగలు, అసలు అబ్బాబ్బా, ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కరు మహాలక్ష్మిలా రెడీ అయ్యి వచ్చారు.
చూసారా పొద్దున్నుంచి బతుకమ్మ చేసి అందరినీ పిలిచి ఇంటికి చక్కగా బతుకమ్మ విశేషాలన్నీ చెప్తూ మాతో కూడా బతుకమ్మ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మంచి టీ ఇచ్చారు. నేనైతే 2 కప్పులు టీ తాగాను. అంత టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగా టీ చేశారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో నన్ను కూడా భాగం చేశారు. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి, అది బెస్ట్ పార్ట్. సో గుర్తు పెట్టుకుని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా గ్రాండ్గా జరుగుతుంది. చూసారా అందరూ అపార్ట్మెంట్ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు. అందరు లక్ష్ముల్లా తయారయ్యి చక్కగా నిండుగా చక్కగా వచ్చారు. చూడ్డానికి అయితే నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు నాకైతే. అందరు కళకళలాడుతూ ఉన్నారు. కూల్ డ్రింక్ కూడా ఇస్తున్నారు. తాగి బాగా చేయమని ఇస్తున్నారు. ఇంకా బాగా చేయమనా? ఓకే, అలా అయితే ఎనర్జీ గెయినింగ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. కోలాటం టీం రెడీ. బంగారు బొమ్మ బంగారు బొమ్మ. థ్యాంక్ యూ. బాగా కష్టపడుతున్నందుకు అప్పుడప్పుడు కేరింగ్ చూసారు. స్వీట్. థ్యాంక్ యూ సో మచ్.
బతుకమ్మ ఆడాము, పాడాము, ఎంజాయ్ చేసాము. అందరూ మహాలక్ష్ములు అందరూ చాలా బాగా వచ్చి ఎంజాయ్ చేశారు. సో వాళ్ళలో నేను బుజ్జి మహాలక్ష్మి, చిట్టి మహాలక్ష్మి, పుట్టి మహాలక్ష్మి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. సో నా లైఫ్లో ఇది రియల్గా నేను ఫస్ట్ టైం రియల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బ్యూటిఫుల్ లేడీస్. స్పెషల్గా ఇన్వైట్ చేసి నన్ను వాళ్ళ పూజలో భాగం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ నన్ను ఇలాగే ఇన్వైట్ చేయండి ప్లీజ్, డోంట్ ఫర్గెట్. ఇది చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను, చాలా బ్లెస్డ్గా. ఇంతకంటే అదృష్టం ఇంకేం ఉండదేమో. మనం బతుకమ్మ పేర్చినప్పుడు చెప్పుకున్నాం కదా వెండి బతుకమ్మ అని. చూసారా, వెంటనే చూసేసాము. మనసులో అనుకుంటే చక్కగా అలా జరిగిపోద్ది అనమాట. అదే మహత్యం. సూపర్. సో ఇది డైలీ పూజ చేస్తారా? ఇయర్లీ బతుకమ్మ అప్పుడే ఎవ్రీ ఇయర్. ఓహో, పుట్టింటి వాళ్ళు ఇచ్చారంట. పుట్టింటి వాళ్ళు భలే జ్ఞాపకాలు ఇస్తారప్ప. ఎంత పాజిటివిటీ, ఎంత కళ అసలు. అంటే దేవతలందరూ అక్కడి నుంచి దిగొచ్చి ఇక్కడ భూమి మీద కూర్చున్నట్టు ఉన్నారు. సో థ్యాంక్ యూ ఆంటీ. ఇదిగో ఇంతమంది దేవతల మధ్య ఉంటే మనం దేవత అయిపోతాం అలాగా. సో ఆ స్త్రీనే అంతే కదా దేవతా స్వరూపం. సో అందుకనే అందరు ఆడపిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ఎలాంటి బాధలు ఉండకూడదు. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఆడపిల్లకి ఎలాగూ ఆ శక్తిని ఇచ్చాడు ఆ భగవంతుడు. బట్ అలాంటి సిచ్యుయేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదు. ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ పండుగ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలకి కష్టాలు ఉండకూడదు, కష్టాలు పోవాలి, రాకూడదు అనే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటారంట. ఆడపిల్లలపై జరిగే అన్యాయాలు అన్నీ అరికట్టు పోవాలి. ప్రపంచంలో ఎక్కడా ఆడపిల్ల పైన అన్యాయం జరగకూడదు, అఘాయిత్యాలు జరగకూడదు, ఎలాంటిది జరగకూడదు. ఊరికే చెప్తారు కదా మాటలు, ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని. మన వేదాలు కానీ మన పురాణాలు కానీ అన్నీ అవే చెప్పినాయి. మనం కూడా ఇప్పటికీ అవే చెప్తున్నాం. బట్ ఇంకా కూడా అలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపైనైనా సరే అందరూ ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉండాలని కోరుకుందాం, జరగకుండా చూసుకుందాం, జరిగితే ఎదిరిద్దాం. అందరికీ ఒక ఓహో అనమాట. ఓహో, ఆహా, ఓహోహో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఇంకా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేషన్స్ అన్నింటిలోనే నేను ముఖ్యంగా ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఐ లవ్ సెలబ్రేషన్స్, ఐ లవ్ ఫెస్టివల్స్, ఐ లవ్ ఆర్ కల్చర్. సో ఆ దాంట్లో ఏ నిమిషం ఎంత ఒక్క సెకండ్ ఉన్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక క్షణం అయినా సరే అది పెద్ద సెలబ్రేషన్ అనమాట నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మా బతుకమ్మ సెలబ్రేషన్స్. మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది, డెఫినెట్గా నచ్చాలి. సెలబ్రేషన్స్ అంటే అందరికీ నచ్చుతాయి. సో మీరు కూడా జీవితంలో ఎలాంటి ఆనంద క్షణాలు మన కళ్ళ ముందున్నా, ఎలాంటి ఇన్విటేషన్ అక్కర్లేదు, ఎలాంటి పట్టింపులు అక్కర్లేదు, ఎలాంటి ఫీలింగ్స్ అక్కర్లేదు, ఎలాంటి మొహమాటాలు అక్కర్లేదు. జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, అంతే. మనకి మనమే అనమాట. ఎవరి గురించి ఆలోచన, మన మనసు ఆనందం పడితే చాలు. అదే మనకు పెద్ద గిఫ్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరూ మంచి ఆనందాన్ని పొందాలని నేనైతే ప్రతి క్షణం కోరుకుంటాను. ఈ బ్లాగ్ డెఫినెట్గా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ బతుకమ్మ
లక్షలు